బాబీ గారు నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. తెలుసా వాళ్ళకి మామూలుగా టఫ్ అవ్వలేదు. ఫస్ట్ సెకండ్ థర్డ్ అసలు బీపచ్చించు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? టెన్షన్ లేదన్న, నాకు ఒక్కటే బాధ. ఫస్ట్ నుంచి రీతు వాళ్ళనే సపోర్ట్ చేస్తాను. నువ్వు కావాలన్నా డేమో తెచ్చావు, బయటకి ఏమైనా వెళ్తుంది కావాలని టీ షర్ట్ కనిపిస్తుంది కదా, ఇంకెళ్తే వస్తుందేమో. ఐ నో ఐఎమ్ నాట్ రెడీ టు టాక్. నేను మాట్లాడలేను. ఓపెన్ చేయి అయితే. ఒరే ఏరా దేనికిరా? గట్టిగా హగ్ ఇచ్చి ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే, ఫీల్ ఫ్రీ, బట్ హగ్ ఈజ్ ఇంపార్టెంట్. అనుకున్నా ఏమా ఫస్ట్ కూడా నేనే ఆయన సీదా ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అవును, నేను ప్లేట్ దానికి రీజనింగ్ అదే. ఫస్ట్ ఆయన సీదా మనీష్ని అటాక్ చేయని అన్నాడు. బర్నీ గారు అన్ఫేర్ ఆడుతున్నారని క్లియర్ గా తెలుస్తుంది. ఇమాన్యుల్ కూడా అన్ఫేర్ ఆడుతున్నాడు కదా, బర్నీని చూసి కూడా కొట్టట్లేదు. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద 101% తప్పు చేశాను నా అమ్మకి తెలుసు. తప్పు చేసావు శివగామి. అంతా అయిపోయాక నాకు డెమో గెలవాలని లేదు, ఇమ్మో గెలవాలని అని డెమోతోనే చెప్పు. ఏంటన్నా ఇది? ఎందుకురా నీకు ఏసి బతుకు, ఎందుకురా నువ్వు బతుకుతావు? జైలు పెట్టారు కానీ జైలు ఏంది, ఎవరు బోట్లే. ఓపెన్ చేయి అయితే. వెళ్తారు సంజనా గారు. ఫస్ట్ కెప్టెన్ ఆ రూమ్ లోకి వెళ్ళారు. ఫస్ట్ గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఒక్క గారు ఇటు వీడి కెప్టెన్ అయినందుకు హ్యాపీగా ఉండలేకపోయా, అటు వాడు అవ్వనందుకు బాధ ఉంది. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఏ సైడ్ సార్ వెండి? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ థమ్స్ అప్ బాటిల్స్ ఉన్నాయి, ఫుల్ బాటిల్స్ ఉన్నాయి. ఎవరో దాచుకున్నట్టున్నారు. అవి మీయే థమ్స్అప్లు, నాకు సంబంధం లేదంటారేంటి? మీరు కెప్టెన్ ఉన్నప్పుడు ఉన్న థమ్స్అప్లే అవి. నాకు సంబంధం లేదు. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. కెప్టెన్ అంటే కేవలం లీడర్ మాత్రమే కాదు, వారం పాటు ఇంటిపై బలమైన పట్టు కలిగిన వారు. ఓకే ఓకే, కుకింగ్ జరుగుతుంది కదా షో, మనీష్ షూ ఇలా పెట్టాడు. నేను వెళ్ళి చాలా ఫ్రెండ్లీగా కాలు ఇలా పెట్టుకోను. నేను చాలా 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 సీరియస్ చెప్తున్నాను. ఇప్పుడు భరణి గారు కూడా ఖాళీగా ఉన్నా. డెమాన్ బాబీ గారు ఇక్కడ ఆల్రెడీ కాన్వర్సేషన్. నాకు భరణి గారు నాకు కిచెన్ లో రావడం ఓకే, మనీష్ని మాత్రం నేను ఐ కాంట్. హూ స్టాప్డ్ యు? నిమ్మన్న తಡೆದಿರುವವರು ಯಾರು? అరే పక్కన వాళ్ళు వెళ్ళి తీసుకోండి, పక్కన వాళ్ళ దాంట్లో ఎందుకు? ఫ్లోరాజీ మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. నా దగ్గరకు వచ్చి వేస్ట్ అంటే మీరు నా దగ్గరకు వచ్చి వేస్ట్. మీరు వెళ్ళరు, బొమ్మతో వెళ్ళరు. అవునా, నిజమా? బిగ్ బాస్ ఈ రౌండ్ లో నుంచి ఫ్లోరా గారు ఈజ్ ఎలిమినేటెడ్. నేను లాస్ట్ వీక్ కెప్టెన్ ఉన్నాను కాబట్టి నాకు చాలా సంతోషం ఉంది. సో జస్ట్ ఈ ఒక్క రౌండ్, ఈ ఒక్క టాస్క్ నేను పర్మనెంట్ గా నేను నా ప్లేస్ గివ్. చిటికలే నేను ఇంకా తినేదేలేదు. అవునులే, ఎక్కడే నేను అయ్యో తడిచిపోయింది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు నోరు పడిపోయిందా? కొట్టేస్తున్నాను సుమన్న, సుమన్న కొట్టా. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. సుమన్ వెరీ గుడ్. చూసారా మన పవర్? ఇక అన్న కొడితే డైరెక్ట్ ఎలిమినేట్. నువ్వు కొత్త మూసుకో. సుమన్ గారు ఎవరు అన్న ఎలిమినేట్, ఎలిమినేట్ లేదు కొట్టే తప్పు.
ఇది తప్పు ఇంజురీ లేదంటే నేను గేమ్ క్విట్ చేసి బయటికి పోతాను. నేను అబద్ధాలు ఆడుతున్నానంటే ఒక్కరికొక రూల్ ఇంకొక రూల్ ఎట్లా పెడతానండి? లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవాడి ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను వేరే వాళ్ళది ఎవరిది కౌంట్ కూడా చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే నాకు గేమ్ చూడాలని. ఇంకా ఇప్పుడే కౌంట్ చేస్తారన్నారు, అందరిలో రీతుది తక్కువ ఉన్నాయి కాబట్టి కౌంట్ చేసి మీరు పెద్ద మనిషిగా సీట్లో కూర్చోబెట్టిన తర్వాత నలుగురికి న్యాయం చేయాలి. అంతేగాని మీరు ఏం చెప్పినా రైట్, నేనేం చెప్పినా రాంగ్ అంటావా? ఏదో పెట్టి పూజేసుకొని నా మీద పెడతారు అన్న వాళ్ళు. అదే చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళు నా మీదే పెడతారు. అవును ప్లీజ్ ఆపన్నా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. కనీసం టైం అన్న పాజ్ అవుతుంది. రాము అట్లీస్ట్ లాస్ట్ వరకు ఇద్దరం ఉండేలా చూసుకున్నాం ప్లీజ్. పెద్ద ప్లానింగే రా. అన్న సపోర్ట్ చేయన్నా, అన్న ప్లీజ్ అన్న 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 సపోర్ట్ చేయన్నా. అన్నయ్య 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 అన్న ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న అడిగానన్నా. ఎందుకున్నా నాకు అర్థం కావట్లే వాడు. ఎందుకు అడుగు తింటానికా? రీతు ఒక్క బాల్ ఉంచలేదు రీతు, వాడు దాంట్లో నువ్వు ఒక్క బాల్ నాకు తెలుసు ఏం ఆడాలో. ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. అంతరగాడిది లాంటి ముక్కు, గుడ్ల గోప లాంటి కళ్ళు. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? నువ్వు రేలంగా మావేలాగా ఇప్పుడు వచ్చి మాట్లాడక, అర్థమైందా? చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే. నేను రేలంగి మామని కాదులే కానీ రేపు మాత్రం రేలంగా అత్తయ్య నువ్వు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి అంటే నోరు పడిపోయిందా? డిఫెండ్ చేసుకోవాలంటే చేసుకోగలుగుతా. మరి ఎందుకు ఆగినావు? మళ్ళీ ఇంత మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు మాట్లాడట్లే రాము? మరి సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? చేస్తుంది వీళ్ళు రాకముందు తనుజని లేపేద్దామా, తనుజ తీసేద్దామా అని. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. యాక్షన్ చేయలేదా తను తీద్దామని? అన్న నువ్వు కరెక్టే చెప్పన్నా. అన్న కరెక్ట్ జెన్యూన్ కెమెరా చూస్తున్నా తనుజ పేరు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? చూడు నీ గురించి ఏం ఆలోచించింది? పిచ్చోడు నువ్వు. నీకు నేను ప్రతిసారి అదే చెప్తున్నా, గేమ్ అర్థం చేసుకోవాలి. పిచ్చోళ్ళలాగా ఆడుతున్నావు నువ్వు గేమ్. ఏమనుకోవాలి వీడి గురించి? అంటే దాని ముందు ఈడో పెద్ద శక్తివంతుడని ప్రూవ్ చేసుకోవాలనా, లేకపోతే జనాలంతా ఈలో ఎంత విషయం ఉందని ఫీల్ అవ్వాలనా? నాకు అర్థం కావట్లా. నాలో ఎలిమినేట్ అయింది ఎవరు? బిగ్ బాస్ ఈ రౌండ్ లో రీతు ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ అబ్బా సాయిరామ్. మేము రామ్ ని ఓనర్ గా పంపిస్తాం. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.